లో ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోడంగల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని మరియు బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కోడంగల్ మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్తున్నాను. అక్కడి బీఆర్ఎస్ పార్టీ పెద్దలను మరియు మాజీ ప్రజాప్రతినిధులను ఆత్మీయంగా పలకరించి వస్తున్నాం. అందులో భాగంగానే నేడు అంగడ్ రైచూరు గ్రామంలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నరేందర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం మరియు ఇక్కడ ఉన్న బలోపేతం చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేద్దామని ఈ సభముఖాన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అంటే మనకు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఇంతవరకు కూడా ఏ గ్యారెంటీ కూడా అమలు కాలేదు. మనకు 6 గ్యారెంటీలో రైతు బంధు ఇస్తా అన్నాడు 15,000 ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. అది ఎక్కడికో ఇయ్యనే లేదు. 2 దఫాలు అయితే ఎగ్గొట్టిండు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈసారి ఒకసారి వేసిండ్రు. 2 లక్షలు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ మహిళలకు 2,500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకానికి ఇంతవరకు దిక్కేలేదు. దాని గురించి అసలు మాటలే లేవు. రైతు బంధు మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఎవరికి ఇస్తున్నారో ఎక్కడిస్తున్నారు. అవ్వతాతలకు ఇస్తామని చెప్పిన పెన్షన్ 4,000 అన్నారు, ఇంతవరకు లేదు. వికలాంగులకు ఇస్తామన్న 6,000 పెన్షన్ ఇంతవరకు ఎవరికి ఇయ్యనే లేదు. ఎప్పుడో మర్చిపోయింది అదైతే. ఇప్పుడు ఏది ఉంది అంటే ఇప్పటి వరకు ఏ గ్యారెంటీ అమలు కాలేదు. మా దగ్గర ఇంతకు ముందు గతంలో ఉన్న ప్రభుత్వము ఎలా ఉండే అంటే రైతు బంధు కరెక్ట్ టైంకి పడేది. రైతు బీమా ఎవరు చనిపోతే 15 రోజుల్లో ఇంటికి వస్తుండే. ఇప్పుడు అది కూడా లేదు. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు ఎందుకు చేసుకున్నామంటే మనము అందరం కలిసి కట్టుగా నరేందర్ రెడ్డి అనే నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం, ఇంటింటికి తిరుగుదాం, గడప తట్టి ప్రజలను చైతన్యవంతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా నేను ఇంతకు ముందు కూడా 15-20 గ్రామాలకు కూడా వెళ్ళిన. ప్రతి గ్రామానికి వెళ్తే కూడా మోసం చేసిన మాటలు చేసి ప్రజలను మోసం చేసిండ్రు. ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే కేసీఆర్ పాలననే బాగుంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా కేసీఆర్ పాలననే బాగుండే. ఇప్పుడు కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నాం. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు అవుతుందో అని అంటున్నారు పెద్దలు. ఈ సభముఖంగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరికి ఏ రిజర్వేషన్ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా ఇదే కలుసు కట్టుగా డే నైట్ కష్టపడి కోడంగల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తాం. నరేందర్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని ఈ సభముఖంగా అందరికి తెలియజేస్తున్నాను.